వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం జాతీయ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీసింది. ఆయన లండన్ పర్యటన ముగించుకొని నేరుగా హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. అమెరికా పర్యటనని కేంద్రం రద్దు చేయడం వెనక ఆసక్తికరమైన కథనాలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఖరారు చేసిన షెడ్యూల్ వాళ్ళ పదవికి పర్యటన ఉద్దేశానికి తగిన విధంగా ఉండాలి. ముఖ్యమంత్రి కార్యాలయం ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ అంశాలు చర్చిస్తారనే వివరాలని ముందే విదేశాంగ శాఖకు పంపాలి. విదేశాంగ శాఖ అనుమతి తర్వాత ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం ద్వారానే ఈ సమావేశాలు భేటీలు ఖరారు అవుతాయి. రేవంత్ రెడ్డి పర్యటన నిబంధనల ప్రమాణాలకు అనుగుణంగా లేనందునే అనుమతి నిరాకరించామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్తున్నారు. అయితే నిబంధనల సాగు పక్కన పెడితే రేవంత్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేదా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లో ఒకరిని కలిసేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. విదేశాంగ శాఖ అనుమతి లేకుండా ఏ ముఖ్యమంత్రి కూడా విదేశీ దేశాధినేతలతో అధికారికంగా భేటీ కావడం దౌత్య నిబంధనలకు విరుద్ధం. కేంద్రానికి తెలియకుండా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయన్న సమాచారంతోనే మోడీ ప్రభుత్వం దీని మీద కఠినంగా వ్యవహరించింది అన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఇందులో నిజానిజాలంతో తెలియట్లేదు. జాతీయ స్థాయిలో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితులు, అలాగే ఈ కాక్రోచ్ ఉద్యమం, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లో పట్టడం, ఈ ఉద్యమాల వెనకాల విదేశీ హస్తం ఉందని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే పర్యటనలో రేవంత్ రెడ్డి న్యూయార్క్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సి ఉంది. దానికి తోడు ఈ అమెరికా అగ్రనేతల కలయిక వార్తలు ఇవి కూడా రాజకీయ విమర్శలకు తావిచ్చేలా ఉన్నాయని కేంద్రం ఈ పర్యటనను అడ్డుకున్నట్టుగా వార్తలు మీడియాలో వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిగా రాజకీయ కోణంలోనే కక్షపూరితంగా తన పర్యటనను అడ్డుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.